మిథునం కంటే ముందు తీసిన సిరా సినిమా గురించి మాట్లాడితే ఓకే, మీ పరంగా మంచి పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా మాకు అసలు ఏమాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న వాళ్ళు కూడా అంతే శాతం ఉన్నారు. దాని మీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అక్కడ మేఘం ఉంది చూసారా, మేఘం మనకేమైనా అర్థమవుతుందా? ఒక ఫార్మేషన్ ఉంటుంది, కానీ 10 మంది దానికి 10 మంది ఇప్పుడు నేను ఏదైనా ఊహించుకున్నాను అనుకోండి, ఒక కప్ అనగానే కాసేపటికి అది కప్ ఫార్మ్ కప్లా అనిపిస్తుంది. యద్భవం తద్భవతి, ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. ఇది మన కాన్సెప్ట్ కాదు. మనకన్నీ ఇప్పుడు ఫిలాసఫీలో మన భగవద్గీత ఏమైనా సరే కొన్ని అర్థం కావు, విడమర్చి చెప్పి బయటికి ఓలాగా అనిపిస్తే లోపల ఇంకో అంతరార్థం వేరే ఉంటుంది, జనరల్ అర్థం కాదు. అలాంటి కాన్సెప్టు యూరోపియన్స్కి ఉన్నది. నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ థియేటర్ చదివా, వెస్టర్న్ నాటకం చదివా. వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఊహించలే. టక్మని ఇల్లు లేదు, టక్మని ఎదురుగుండా ఉన్నవాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఒక విధమైన నిర్వేదానికి లోనైపోయింది మొత్తం ప్రపంచం. వాళ్ళు ఏంటిరా ఏ పుట్టుగా అబద్ధం పెట్టు. ఇప్పుడు జీవితంలో సడన్గా మల్టీ మిలియనర్ రోడ్ మీకు వచ్చేస్తే వాడు ఏం ఫీల్ అవుతారు? అట్లాగా అంత అబద్ధం రా, మిత్ అన్నీ ఒక్క నా కొడుకు పలకరించడం అన్నీ అబద్ధాలు, దొంగ నా కొడుకు, చీటర్స్, ఇట్లాగే ప్రపంచం మిత్ అని ఒక ఇజం పుట్టింది, సర్రియలిజం. హిపోక్రసీ లేదు, డైరెక్ట్గా చెప్దాం. ఇది ఫస్ట్ పోయిటరీలో వచ్చింది, తర్వాత పెయింటింగ్లో వచ్చింది, తర్వాత డ్రామాస్లో వచ్చింది. సర్రియలిస్టిక్, దానికి మంచి చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవాళ మనం ఎలా బతుకుతున్నామో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థం. అసలు ఏముండాలి, ఇప్పుడు ఏముంది. ఉదాహరణకి ఒక అత్త కోడలు ఉన్నారు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి రాస్తుంది, నరకం పెడుతుంది, ఏడ్చేస్తుంది రాత్రి కోడలు. ఎప్పుడు పోతే బాగుండనే స్థితికి తీసుకొచ్చింది. రోజు నరకమే, కంప్లైంట్లు, అది లేదా ఆత్మహత్య చేసుకోవాలి, అది చచ్చిపోవాలనుకున్నది. సరిగ్గానే టక్కున అత్తగారు చచ్చిపోయింది. అత్తగారు చచ్చిపోయిందని తెలియగానే కోడలు ఏం చేయాలి? న్యాయం అయితే చిన్న భరతనాట్యం చేయాలిగా. ఇక ఏం చేస్తుంది? ఒకప్పుడు ఏదన్నా మాట అన్నా కూడా అత్తగారు నిజంగా కడుపులో పెట్టి అంగులో పెట్టి చూసుకుంది అంత అదనమాట. ఆ నిజాన్ని నేను సినిమా తీశా. ఓకే, అంతర్గతంగా మనిషిలో ఉండే వేదన, ఈ టెర్రరిజం మీద ఉండే వేదనని సింబల్గా ఒక్కొక్కడికి ఒక సూర్యుడు సమస్త జీవులకుతా ఒక్కొక్కడై తోచు భంగిన్న నడిపోతారు. సూర్యుడు ఒకడే, కానీ నీకో సూర్యుడు నాకో సూర్యుడు కంటే అట్లాగే దానిలో నానార్థ అర్థం లేక కాదు, అర్థం ఉన్నది, అర్థం కాక. ఆ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. అందుకనే నాకు దాన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2008లో నాకు ఆవిడ ఎవరు అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు ఇచ్చిన జర్మన్ డైరెక్టర్ నాతో పర్సనల్గా ఇట్స్ ఫ్యాంటాస్టిక్, వట్ విజువల్ అన్నాడు. వాడికి అర్థమైంది. అట్లా ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు కాబట్టి సర్రియలిజము, డాడాయిజము, ఇమేజిజము, ఈ అబ్సర్డిటీ అని ఇంకోటి ఉంది, అబ్సర్డ్ థియేటర్, అసంబద్ధత జీవితం. నిన్నటిదాకా నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి రేపు ఇంకోటితో కారులో వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? అసంబద్ధత. అరే ఎందుకు మానే తెలియదు, ఎందుకు ఎట్లా ఏమవుతాయి తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి మామ కారులో పెడుతున్నారు, తప్ప థర్డ్ మన ఎవడో గుద్దాడు, పిల్ల చచ్చిపోయింది. అసలు దీనికి అర్థం ఉంది ఏమన్నా? వై టేస్క్. అలాంటి అసంబద్ధతలో ఒక వేదన ఉంది, ఒక విషాదం ఉంది, అది ప్రపంచాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. దాని పట్ల ఒక కవి వేదనని అంత అసంబద్ధంగానే చూపించారు. ప్రతి వాళ్ళకి ఇంకోలా తోస్తుంటుంది అది అది ఇట్ షుడ్ బి ఫెల్ట్. దాన్ని ఫీల్ అవ్వాలి తప్ప అది అర్థం చేసుకోలేదు. అంచేత ఈ అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని అది నేనేమిటంటే ఐ మేడ్ ఇట్ ఫర్ ఓన్లీ ఇంటలెక్చువల్స్. నేను అది మామూలు వాళ్ళ కోసం తీయలేదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకే వేసా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో వేసా. ఇలాంటి సినిమాలు ఇది కొత్త ఏం కాదు, వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. మన దేశానికి సంబంధించినప్పుడు నాకు తెలిసి ఒకటే ఉంది ఇంతవరకు, నో స్మోకింగ్ అనే సినిమా ఉంది. అది కొంచెం ఇలా తీశాడు. లాస్ట్ నో స్మోకింగ్ ఆడు ఏం చెప్తాడంటే లాస్ట్కి స్మోక్ చైర్ ఇలా సిగరెట్ ప్యాకెట్ ఇలా తీస్తాడు, వీడికి ఈ వేళ్ళు ఉండవు. అమ్మని అమ్మ ఇదేంటిది, ఈజ్ ఇట్ అట్లాగా ఒక స్ట్రాంగ్ విజువల్స్తో చెప్పిన నాకు
నాకు చాలా అంటే నా జీవితంలో ద బెస్ట్ వర్క్ ఐ డిడ్ సో ఫార్. అంటే ఒక సినిమాని మామూలు వ్యక్తి ఒక రిక్షావాడికి కూడా రీచ్ అయ్యే విధంగా తీయడం గొప్ప, లేకపోతే అతను ఎంత వీలైనంత అర్థం కాకుండా తీయడం గొప్ప? అసలు నేను రిక్షావాడి కోసం, వంటవాడి కోసం మిజురం తీసాగా. ఓకే, అది కూడా అరే కొన్ని ఆర్ట్ పెయింటింగ్లు పెట్టుకుంటాం, అన్నీ అర్థమయ్యే పెట్టుకుంటున్నాం. అసలు అర్థం ఏమిటంటే పెళ్ళం అర్థమైందా మనకి? మూడు అర్థమయ్యాడా భార్యకి? మన పిల్లలు మనకు అర్థమయ్యారా? జీవితంలో అర్థం కాని ఎక్కువ అర్థమైనట్టు నటిస్తాం మనం. నువ్వు పసిపిల్లడు ఏడుస్తుంటాడు, అర్థమయ్యేనా? పిన్ను గుచ్చేసింది ఒక ఆవిడ, అది ఏడుస్తున్నాడు, పాలు పడుతుంది చూస్తే బ్లడ్. వాడికి ఈ మొలగొడ్డ కట్టి పిన్ను గుచ్చేసింది శరీరంలో, అందుకే ఏడుస్తున్నాడు. అసలు ఎవడికి అర్థమయ్యాడు? ఉత్తిది అబద్ధం, అర్థమైనట్టు. ఐ నో యూ వాట్ యు నో, యూ డోంట్ నో ఎనీథింగ్. నీ గురించే నీకు తెలియదు. ఇప్పుడు నేను ఇది తీసి ఆయన లాల్చీకి చొక్కా తగిలిస్తా. ఈ భవిష్యత్తులో ఎవరన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కార్ల సిస్టమ్ కాబట్టి కుదరదేమో. మళ్ళా 2 రౌండ్లు కొట్టొచ్చి పావలా అయినా ₹1,00,00,000 దానికి ఒక స్కీము ప్లానింగ్ ఉండాలి. పట్టుబడిపోతే ₹1,00,00,000 వాడికి ఏ శిక్ష కొన్నేళ్ల తర్వాత పడుతుంది, ఇక్కడే స్పాట్లో ఇస్తాడు మన ఆయన. చెట్టు కట్టేసి కొట్టేవాడు. ఓకే.